గిఫ్ట్ డీడ్‌కి సంబంధించి ఇటీవలి కాలంలో రకరకాల కంప్లెయింట్స్ అయితే వస్తూ ఉన్నాయి. కమిషనర్ వాటి మీద మరలా విచారించే అధికారం లేదు అని చెప్తూ హైకోర్టు ఒక కేసుకు సంబంధించి అదేవిధంగా ఆ గిఫ్ట్ డీడ్‌ని కూడా రద్దు చేస్తూ కూడా ఇచ్చిన తీర్పు కూడా చెల్లదు అని చెప్పి హైకోర్టు ఒక కేసుకు సంబంధించి స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అసలు ఈ కేసు ఏంటి? 2018లో సి రాములు అన్నటువంటి ఒక పెద్దాయన తన మనవడైనటువంటి ఈ శ్రీనివాస అన్నటువంటి ఒక వ్యక్తికి గిఫ్ట్ డీడ్‌గా తన ప్రాపర్టీని ఇవ్వడం జరిగింది. గిఫ్ట్ డీడ్ తీసుకున్నటువంటి ఆ మనవడు గారు ఆ ప్రాపర్టీని పూర్తిగా క్లీన్ చేసి ఒక 4 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక కొత్త బిల్డింగ్లు కూడా కట్టుకున్నారు. 2022లో నేను ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడ్ చెల్లదు అని ఆ పెద్దాయన మరలా ఇమ్మీడియట్‌గా దగ్గర ఉన్నటువంటి ఆర్డీఓ గారిని ఆశ్రయించడం జరిగింది. ఆర్డీఓ దీనిపైన విచారణ చేసి ఆ గిఫ్ట్ డీడ్ రద్దుపరిచే అవకాశం లేదని చెప్పి దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ పెద్దాయన ఏం చేశారంటే ఆ రాములు గారు ఇమ్మీడియట్‌గా ఈ అప్పీలేట్ అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ గారిని సంప్రదించడం కూడా జరిగింది. కలెక్టర్ గారు కూడా దీనిలో గిఫ్ట్ డీడ్‌ని క్యాన్సిల్ చేయాలి అన్నటువంటి ఏదైతే క్లాజ్ ఉందో ఆ పర్టికులర్ క్లాజ్ అనేది ఈ గిఫ్ట్ డీడ్‌లో లేదు కాబట్టి ఈ గిఫ్ట్ డీడ్‌ని క్యాన్సిల్ చేయలేమని చెప్పి అతను కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించి సీనియర్ సిటిజన్ సంక్షేమ చట్టం కింద ఏర్పాటైనటువంటి కమిషనర్ దగ్గరికి మరలా ఆయన ఈ ఫైల్ని తీసుకెళ్ళడం కూడా జరిగింది. కమిషనర్ ఏం చేశారంటే దీని మీద ఒకసారి విచారించమని చెప్పి మరలా కలెక్టర్కి ఈ ఫైల్ని రిటర్న్ పంపించడం కూడా జరిగింది. కలెక్టర్ ఎప్పుడైతే సెకండ్ టైం ఫైల్ వచ్చిందో ఇమ్మీడియట్‌గా ఆ గిఫ్ట్ డీడ్‌ని క్యాన్సిల్ చేస్తూ అతను ఉత్తర్వులు కూడా జారీ చేశారు కలెక్టర్ గారు. దీని మీద ఛాలెంజ్ చేస్తూ ఎవరైతే మనవడుగా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు దీన్ని హైకోర్టులో ఈ కేసుని వేయడం జరిగింది. ఎందుకంటే అప్పీలేట్ అధికారిగా ఉన్న కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఫస్ట్ టైం ఆయన రిజెక్ట్ చేశారు. కానీ మరలా కమిషనర్ దీని మీద విచారించే అధికారం లేదు. అంటే కలెక్టర్ నుంచి కమిషనర్కి ఫైల్ వెళ్ళింది. కమిషనర్ గారు ఈ ఫైల్ని మరలా వెనక పంపించే అధికారం కమిషనర్కి లేదు అని చెప్పి ఆయన హైకోర్టులో దీని మీద మరలా ఫైల్ చేసినప్పుడు అపరేష్ కుమార్ సింగ్ అంటే మన జస్టిస్ గారు అదేవిధంగా మొహియుద్దీన్ వీరిద్దరు కూడా ఈ యొక్క కేసు మీద విచారణ చేసి కరెక్ట్గానే కలెక్టర్ గారికి అప్పీలేట్ అధికారి అంటే సీనియర్ సిటిజన్ సంక్షేమ చట్టం కింద అపాయింట్గా ఉన్నటువంటి అప్పీలేట్ అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ గారికి ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో రివ్యూ చేయమని చెప్పి అధికారం ఆ సంబంధిత కమిషనర్కి లేదు అని చెప్పి హైకోర్టు కూడా స్పష్టం చేసింది. సో ఇది ఒక మంచి పరిణామం, ఒక మంచి మార్పు. ముఖ్యంగా గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేయడం చాలా చాలా ఇబ్బందులతో కూడి ఉంటుంది. మీకు కానీ గిఫ్ట్ డీడ్ రాసే ఉద్దేశం ఉంటే తప్పనిసరిగా ఒక అనుభవజ్ఞుడైనటువంటి ఒక అడ్వకేట్ని సంప్రదించండి. క్లాజెస్ ఉంటాయి, బెదిరింపు కానీ మోసం కానీ ఉన్నట్ల సందర్భంలో తప్పించి మరలా లేదా ఒక కండిషనల్ ఉంటే తప్ప ఆ యొక్క గిఫ్ట్ డీడ్ని రద్దు చేసుకునే అవకాశం లేదు. మీరు గిఫ్ట్ డీడ్ రాసే ఉద్దేశం ఉంటే తప్పనిసరిగా అడ్వకేట్ని మాత్రం సంప్రదించే ప్రయత్నం చేయండి.